ప్రశ్న: ఒక గ్రామంలో సర్పంచి ఎన్నికల్లో 4 అభ్యర్థులు పొందిన ఓట్ల సంఖ్యలను కింది పట్టికలో వారి వారి గుర్తుల క్రింద ఇవ్వబడినవి. గుర్తు మరియు ఓట్ల సంఖ్య: సూర్యుడు గుర్తుకు 400, కుండకు 550, చెట్టుకు 350, అలాగే గడియారంకు 200 ఓట్లు. అయితే పై దత్తాంశమునకు సరి అయిన సూచికను ఎన్నుకొని పటచిత్రంగా గీయండి. అలాగే కింది ప్రశ్నలకు సమాధానాలు రాబట్టండి. మొదటిది: ఏ గుర్తునకు అతి తక్కువ ఓట్లు లభించాయి? అలాగే రెండవది: ఏ గుర్తు గల అభ్యర్థి ఎన్నికలలో గెలిచాడు? ఇప్పుడు ఈ లెక్కను సాధిద్దాం. ప్రశ్నలో సరైన సూచికను ఎన్నుకొని పటచిత్రం గీయండి అని ఇచ్చారు. చూడండి, ఓట్ల సంఖ్యలను చూసినట్లయితే 400, 550, 350 మరియు 200 ఉన్నాయి. ఈ సంఖ్యలను బట్టి 50 అన్నది మనం స్కేల్గా తీసుకున్నట్లయితే ఇవన్నీ కూడా సరిగ్గా దాంతో భాగించబడతాయి. కనుక 50ని మనం స్కేల్గా తీసుకుందాం. అంటే ఒక గుర్తుకు 50 ఓట్లు అన్నది స్కేలుగా తీసుకుందాం. ఇప్పుడు మనం లెక్కను చేద్దాం. లెక్కలో చిత్రపటం గీయమని అడిగారు కాబట్టి ఇప్పుడు పటచిత్రం రూపంలో ఈ ఇచ్చిన దత్తాంశమును గీద్దాం. చూడండి, గుర్తులను వరుసగా రాశాను. ఇక్కడ ఓట్ల సంఖ్యను చిత్రపటాల రూపంలో పెడదాం. ముందుగా సూర్యుడు గుర్తు. సూర్యుడు గుర్తునకు ఎన్ని ఓట్లు వచ్చాయి? 400 ఓట్లు వచ్చాయి. మనం స్కేల్ ఎలా తీసుకున్నాము? ఒక బొమ్మ గుర్తుకు 50 ఓట్ల కింద తీసుకున్నాము. అయితే 400 ఓట్లకి ఎన్ని గుర్తులు వస్తాయి? అంటే 50తో మనం భాగించాల్సి ఉంటుంది. 400/50 8 వస్తుంది. అంటే 8 గుర్తులు, అంటే 8 సూర్యుడు గుర్తులు మనం ఇక్కడ సూచించాల్సి ఉంటుంది. కనుక 8 సూర్యుడు బొమ్మలను ఇక్కడ పెడదాము. ఇప్పుడు రెండవ గుర్తును చూద్దాము. అది కుండ గుర్తు. కుండ గుర్తుకు ఎన్ని ఓట్లు వచ్చాయి? 550 ఓట్లు వచ్చాయి. కనుక 550/50 చేసినట్లయితే ఎన్ని కుండ గుర్తుల బొమ్మలను పెట్టాలి అన్నది మనకి వస్తుంది. 550/50 చేస్తే మనకు 11 వస్తుంది. అంటే 11 కుండ గుర్తులను మనము గుర్తుకు ఎదురుగా పెడదాము. ఇప్పుడు చెట్టు గుర్తుకు ఎదురుగా ఎన్ని చెట్ల బొమ్మలను పెట్టాలి అన్నది చూద్దాం. చెట్టు గుర్తునకు ఎన్ని ఓట్లు వచ్చాయి అన్నది చూద్దాం. అది 350. కనుక 350/50 చేయగా మనకి ఎన్ని చెట్టు బొమ్మలను పెట్టాలి అన్నది తెలుస్తుంది. 350/50 7. అంటే మనకి 7 చెట్టు బొమ్మలను చెట్టు గుర్తునకు ఎదురుగా పెట్టవలసి ఉంటుంది. నాలుగవది గడియారం గుర్తు. గడియారం గుర్తునకు ఎన్ని ఓట్లు వచ్చాయని ఇచ్చారు? అవి 200. కనుక ఎన్ని గడియారం బొమ్మలను గడియారం గుర్తునకు ఎదురుగా రాయాలి అన్నది చూద్దాం. 200/50 చేయగా ఎన్ని బొమ్మలు పెట్టాలి అన్నది వస్తుంది. అది మనకి 4. కనుక 4 బొమ్మలు గడియారం గుర్తునకు ఎదురుగా పెట్టాల్సి ఉంటుంది. ఇప్పుడు ప్రశ్నలో అడిగిన రెండిటికి సమాధానాన్ని చూద్దాం. మొదటిది: ఏ గుర్తునకు అతి తక్కువ ఓట్లు లభించాయి? దేనికి తక్కువ బొమ్మలున్నాయో లేదా ఓట్ల సంఖ్య దేనికి తక్కువ ఉందో దానికి తక్కువ ఓట్లు లభించాయని అర్థం. చూడండి, అన్నిటికంటే ఏవి బొమ్మలు తక్కువగా ఉన్నాయి? గమనించినట్లయితే గడియారంవి 4 బొమ్మలు వచ్చాయి. కనుక మనం తేలికగా చెప్పవచ్చు, గడియారం గుర్తునకు
అతి తక్కువ ఓట్లు లభించాయని. కనుక అతి తక్కువ ఓట్లు గడియారానికి లభించాయి. ఇప్పుడు రెండవ ప్రశ్నను చూద్దాం. ఏ గుర్తు గల అభ్యర్థి ఎన్నికల్లో గెలిచాడు? చూడండి, అన్ని గుర్తుల కంటే కుండ గుర్తునకు ఎక్కువ కుండలు ఉన్నాయి. కనుక కుండ గుర్తు అభ్యర్థి ఎన్నికల్లో గెలిచాడని తెలుస్తోంది. ఇదే విధంగా సంఖ్యాపరంగా చూసినా సరే కుండ గుర్తు గల అభ్యర్థికి 550 ఓట్లు వచ్చాయి. అదే అన్నిటికంటే పెద్ద సంఖ్య, అంటే ఎక్కువ ఓట్లు ఆ గుర్తుగల అభ్యర్థికే వచ్చాయని అర్థం. కనుక అతనే గెలిచినట్టు. వచ్చే వీడియోలో ఇంకొన్ని లెక్కలను చేద్దాం.